డెమోక్రసీ అనేది జోక్ అయిపోయింది వెస్ట్ బెంగాల్లో. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పెద్ద యుద్ధమే జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటు వేశారు. వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంతలా కోరుకుంటున్నారు పాలనలో మార్పు రావాలి అని. బంగ్లాదేశ్ ఎంపీ ఎగ్జిట్ పోల్స్ అని బీజేపీకి చూపిస్తున్నాయి. బీజేపీ విన్ కాబోతుంది. అదే జరిగితే మన వాళ్ళందరినీ బంగ్లాదేశ్ కి పంపుతారు, మనకు క్రైసిస్ వస్తుంది అని భయపడుతున్నారు. అంటే ఇన్నాళ్ళు వెస్ట్ బెంగాల్ లోపల ఎంతలా వాళ్ళందరికీ ఆసరా ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ ఫోర్సెస్ ని చూసి ఏడుస్తున్నారు లోకల్ వాళ్ళు. ఫస్ట్ టైం సేఫ్ గా ఫీల్ అవుతున్నాము అని. ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ పీపుల్ ని దింపి గెలుస్తూ వచ్చింది ఇన్నాళ్ళు. ఈసారి కూడా నియర్లీ 77 ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి. మళ్ళీ మే 2న రీపోలింగ్ పెట్టారు. ఆ రీపోలింగ్ కి వస్తే శవాలు లేస్తాయని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఈవీఎం బటన్స్ పైన టేప్స్ పెట్టారు, బీజేపీకి ఓటు వేయకుండా. ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేస్తున్నారు ఓపెన్ గా అక్కడే కూర్చొని. వార్నింగ్స్ ఇచ్చారు, అటాక్స్ చేశారు. ఆర్టికల్ 370 టైంలో కాశ్మీర్ కన్నా ఎక్కువ పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు ఈ ఎలక్షన్ కి. అయినా కూడా ఇలా జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పాపులేషన్ మైనారిటీగా ఉన్నప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా మెజారిటీ అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. కేవలం ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే ఫేవర్ గా వచ్చాయని దెబ్బలాడుతున్నారు, నానా రచ్చా చేస్తున్నారు. మమతా బెనర్జీ డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ లోకే ఎంటర్ అయ్యింది. ఒక బీజేపీ సపోర్టర్ మీడియాకి కాల్ చేస్తే నాకు రైట్ ఉంది లోపలికి వెళ్లడానికి అంటుంది. రిజల్ట్స్ వచ్చే వరకు అలానే ఎన్నో దాడులు జరిగాయి. మే 4 తర్వాత కూడా ఆర్మీ, సిఆర్పీఎఫ్ వాళ్ళు వెళ్లిపోతారు, ఆ తర్వాత చూస్తాం మీ సంగతి అని ఓపెన్ గా బెదిరిస్తున్నారు. ఎందుకని ఎప్పుడు అమాయకులే బలి అవ్వాలి, హింసకు గురి అవ్వాలి? నన్ను అడిగితే మొత్తం వెస్ట్ బెంగాల్ ని కంట్రోల్లోకి తీసుకొని ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. ఇన్ని దాడుల మధ్య పెద్ద ధర్మ యుద్ధమే చేసి గెలిచి ఇండిపెండెన్స్ తెచ్చుకుంటే ఈమె స్వేచ్ఛ ఇవ్వను అంట. మమత రిజైన్ చెయ్యను అని మొండికి వేస్తుంది. ఈమె మోరల్ గా గెలిచిందంట. ఎలక్షన్ కమిషనరే కావాలని బీజేపీతో కలిసిపోయి ఈమెను ఫోర్స్ఫుల్ గా ఓడించారు అంట. అందుకే ఈమె రిజైన్ చెయ్యను అంటుంది. నియర్లీ 100 నియోజకవర్గాలలో మోసాలు జరిగాయి, అందుకే నాకు మెజారిటీ రాలేదు అంటుంది. దీనికి రాహుల్ గాంధీ అవును ఇది ఈవీఎం స్కామ్, నేను మమతా మాటలకి ఏకీభవిస్తాను అంట. దొంగలు కలిసి రాజ్యాలు పంచుకోవాలని చూస్తున్నట్టుంది. ఈమె చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. జై శ్రీరామ్ అన్నందుకు అరెస్ట్ చేపించింది. ఈ రోజు బీజేపీ విన్ అయ్యాక ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి జై శ్రీరామ్ అంటున్నారు. ఏ హౌరా బ్రిడ్జ్ పైనైతే వాటర్ కెనాల్ తో కొట్టిపించిందో ఇప్పుడు అదే హౌరా బ్రిడ్జ్ సంబరాలతో నిండిపోయింది. లిటరలీ ఒక బెంగాల్ గెలుపు దేశమంతా జరుపుకుంటున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దుర్గమ్మ టెంపుల్ ని ఓపెన్ చేయనివ్వలేదు. ఈ రోజు 15 సంవత్సరాల తర్వాత దుర్గమ్మ ఆలయం ఓపెన్ చేశారు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో. ఆ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూసి బార్డర్ లో క్యూ కట్టారు వాళ్ళ ఏరియాకి వెళ్లిపోవడానికి. ఒక వెస్ట్ బెంగాల్ లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఉన్నారు. అందరినీ తిరిగి పంపేయాలి. ఒక డాక్టర్ హాస్పిటల్లో షిఫ్ట్ లో ఉన్నప్పుడే రేప్ జరిగితే ఆడపిల్ల 12:30 టైంలో బయట ఏం చేస్తుంది అని వాదించింది. చేసింది ఎవరో తెలిసినా వాడిని సేవ్ చేయడానికి ఈమెనే రంగంలోకి దిగి ఎవిడెన్స్ ని మాయం చేసింది. ఈమె ఆ స్టేట్ సీఎం, హోమ్ మినిస్టర్ అన్ని. మళ్ళీ ఈమెనే ఆ డాక్టర్ కి న్యాయం జరగాలి అని క్యాండిల్ ర్యాలీ చేసింది. రేప్ చేసిన ఆ నిందితుడు నవ్వుకుంటూ పోలీసులతోనే అంటున్నాడు నన్నేం చెయ్యలేరు మీరు అని. అది కాకుండా రేప్ జరిగిన ఆడపిల్లలకి 10 లక్షలు ఇస్తాం గవర్నమెంట్ తరపున అని చెప్పిందంట. హిందూ ఫెస్టివల్స్ టైంలో ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టి హిందువుల పైన దాడి చెయ్యమని చెప్పేదంట. ఈ రోజు వాళ్లే బయటికి వచ్చి చెప్తున్నారు ఇలా మమ్మల్ని వాడుకొని హిందూస్ ని టార్చర్ చేసింది అని. పార్లమెంట్ లో ఎన్నిసార్లు బార్డర్ కంచె టాపిక్ వచ్చినా బార్డర్ కోసం ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ వాళ్ళని రానివ్వడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, వాళ్ళకి ఓట్ రైట్ కల్పించడం, ఆ ఓట్స్ తో గెలవడం, ఇక్కడ అమాయకులని టార్చర్ చేపడం పెద్ద దందానే నడిపింది అక్క. నేను ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకుంటే ఒక వర్గం వాళ్ళు వచ్చి మిమ్మల్ని 10 నిమిషాల్లో అంతం చేస్తారు అని ఓపెన్ గా బెదిరిస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక బీజేపీకి సపోర్ట్ చేసిన కొన్ని వేల మంది హిందూ మహిళల్ని రేప్ చేశారు. జైసాయి దీపక్ గారు కొంతమంది విక్టిమ్స్ తో మాట్లాడి ట్వీట్ కూడా చేశారు. కాబట్టి ఈ టైంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఆ వెస్ట్ బెంగాల్ ప్రజల మొర విన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బీజేపీ విన్ అయింది. సూపర్ మెజారిటీతో జెండా పాతింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వెస్ట్ బెంగాల్ పీపుల్. కానీ వాళ్ళ అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అని, ఎక్కడ బీజేపీ విన్ అవుతుందో అని ఎక్కువ పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు మాకు అని అపోజ్ చేసింది. దొంగ ఓట్స్ రిమూవ్ చేస్తుంటే లోకల్ ఓట్స్ పోతున్నాయని తెగ ఆందోళన పడిపోయి సుప్రీంకోర్టుకు కూడా పోయింది. ఈవీఎంలో ట్యాంపర్ చేపించింది. సీఎం క్యాండిడేట్ అయిన సువేదు అధికారి పిఏని చంపేశారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే మదర్ ని చంపేశారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా కామన్ పీపుల్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా? టీఎంసీ లీడర్ సలావుద్దీన్ ఆఫీస్ నుంచి రికవర్ చేసిన కత్తులు ఇవన్నీ. ఎంత పెద్ద అటాక్ ప్లాన్ చేశారో చూడండి. హిందూస్ ని కత్తులు పట్టుకొని తరుముతున్నారు చంపడానికి పబ్లిక్ గా స్ట్రీట్స్ పైన. చాలా మంది బీజేపీ వర్కర్స్ ని కత్తులతో పొడిచారు కూడా. కేజీకర్ విక్టిమ్ మదర్ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విన్ అయ్యారు.
తన ఇంటి దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేశారంట, బుల్లెట్స్ పేల్చారంట. ఈవీఎంలు దొంగతనం చేయడానికి చూడడం ఒక్క ప్రయత్నం కాదు మమత చేసింది. వెస్ట్ బెంగాల్ ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, దరిద్రం అప్పుడే వదలలేదు. ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండక తప్పదు. ముందు ఉన్నవన్నీ మంచి రోజులే అని ఆశిస్తున్నాను. ఆల్ థ్యాంక్స్ టు మోదీ గారు, అమిత్ షా గారు, యోగి గారు అండ్ ఆల్ ఆర్మీ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్. మీరు కేవలం ఒక పార్టీని కాదు, ప్రజల నమ్మకాన్ని గెలిచారు. వాళ్ళలో మనోధైర్యాన్ని నింపారు. వాళ్ళలో ఆశలు మళ్ళీ చిగురించేలా చేశారు. అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు వెస్ట్ బెంగాల్ పీపుల్. ప్రాణాలను తెగించి పోరాడారు, విజయం సాధించారు. రేపటి భవిష్యత్తు కోసం గొప్ప ధైర్యమే చేసి ఉమ్మడిగా వచ్చి విజయ పతాకం ఎగరవేశారు. ప్రజలలో చైతన్యం వచ్చి తిరగబడితే ఎలా ఉంటుందో చూపించారు. పార్టీకి అండగా నిలబడి ముందు ఉండి గెలిపించారు. కష్టకాలంలో కూడా ఐకమత్యాన్ని, సమర్థతను చూపి పార్టీకి కంచెగా నిలబడ్డారు. మోదీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ ప్రజలకి హామీ ఇచ్చింది, పాత రేప్ కేసులన్నీ రీఓపెన్ చేస్తామని. వితిన్ 45 days లో బార్డర్ కంచె కడతామని. చాలా గ్రేట్. ఒక తల్లి ఆవేదనకు శాంతి లభించింది. జై భారత్.